శ్రోతలకు నమస్కారం. ఎన్ ధనలక్ష్మి గారు రచించిన అసలైన గుర్తింపు అనే చక్కటి కథని విందామండి. కథను చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. కథ విందాము. ఏంటో వెధవ జీవితం, ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏ గవర్నమెంట్ జాబు రాస్తున్నా రావట్లేదు అని హాల్లో సర్టిఫికెట్స్ చూస్తూ చాలా బాధపడుతూ అంటాడు సూర్య. ఏమైందిరా కన్నా, ఎందుకు అలా బాధపడతావు? వస్తుందిలే, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఏమైనా తిందువు కానీ. చాలా బాధగా భయంగా ఉందమ్మా. నాకు జాబు వస్తుందా? నా బిడ్డకేం తక్కువ, కొంచెం టైం పడుతుందిలే కన్నా, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నీకు ఇష్టమైన పకోడీ చేశాను, తిందువు కానీ అంటూ సూర్యను బలవంతంగా లోపలికి పంపిస్తారు లక్ష్మి గారు. ఈ మాటలు అన్నీ వింటారు అక్కడే ఉన్న ప్రకాష్ గారు. లక్ష్మి, మనం గుడికి వెళ్ళి చాలా రోజులు అయింది కదా, ఎలాగూ ఈరోజు శనివారం, వెళ్దాం, రెడీ అవ్వండి ఇద్దరు. రే కన్నా, నాన్న గుడికి వెళ్దాం అన్నారు, రెడీ అవ్వు కన్నా అంటూ సూర్యకి చెప్పి తాను వెళ్ళారు రెడీ అవ్వటానికి. నాన్న, నేను రాను, నా మనసు ఏమీ బాగోలేదు, ప్లీజ్ మీరు అమ్మ వెళ్ళిరండి అన్నాడు సూర్య. రే, మనం అలా వెళ్ళి చాలా రోజులు అయ్యింది, నా కోసం రా కన్నా అంటారు ఎంతో ప్రేమతో ప్రకాశం గారు. ఎప్పుడూ వాళ్ళ నాన్న తనని అలా అడిగి ఉండడు, ఎప్పుడూ తన ఇష్టానికి వదిలేస్తారు. వస్తువైనా చదువైనా అన్నీ తన ఇష్టాలకి విలువ ఇస్తారు నాన్న. అలాంటిది ఈరోజు నాన్న గుడికి రమ్మంటున్నారు, నాన్నని బాధ పెట్టడం ఎందుకు, వెళ్ళి వస్తే సరిపోతుంది కదా, నాకు కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది. సరే నాన్న అంటూ రెడీ అయ్యి వస్తాడు. అందరూ గుడికి కలిసి వెళ్ళారు. లక్ష్మి గారు కొబ్బరి ముక్కను సూర్యకి ప్రకాశం చేతికి ఇస్తారు. సూర్యకి ఎంతో రిలాక్స్గా ఉంటుంది. ప్రకాశం గారు తింటూ, కన్నా అక్కడ ఏం జరుగుతుంది అంటూ అడుగుతారు. నాన్న, కొబ్బరికాయలను కొడుతున్నారు. అవును సూర్య, ఇక్కడ రాయి ఉంది, లోపల కూడా రాయితో చేయబడ్డ విగ్రహం ఉంది కదా, మనం లోపలే అంటే దేవుడి మీదే రాయితో కొట్టొచ్చు కదా అంటారు ప్రకాశం గారు. అయ్యో నాన్న, అలా ఎలా చేస్తాం, లోపల ఉంది దేవుడు, అలా చేయకూడదు, ఆ రాయి మీదే కొబ్బరికాయ కొట్టొచ్చు అంటాడు సూర్య. రెండు రాళ్ళే కదా, ఎందుకు ఇంత తేడా వచ్చిందో తెలుసా అంటూ, నీకు ఒక కథ చెప్తాను విను అంటూ చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఒకప్పుడు ఒక శిల్పి కొండపైకి వెళ్ళి ఒక రాయిని కొట్టడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఆ రాయి, బాబూ నన్ను కొట్టకు, నేను బాధలను తట్టుకోలేను, నన్ను వదిలేసి వెళ్ళిపో అన్నది. ఆ శిల్పి ఇంకో రాయిని కొట్టడం స్టార్ట్ చేశాడు. అలా సుమారు ఒక 10 దెబ్బలు వేసినా ఆ రాయి సైలెంట్గా ఉంది. ఆ శిల్పి ఆశ్చర్యంగా, నీకు నొప్పి లేదా అన్నాడు. ఉందండి, కానీ నేను తట్టుకోగలను, మీరు నన్ను ఒక అందమైన రూపంగా మార్చండి అంటుంది. అలా ఎన్నో దెబ్బలను తట్టుకొని నిలబడింది. శిల్పి కొన్ని రోజులకి ఒక దేవుడు రూపాన్ని తయారు చేశారు. దేవుడి విగ్రహాన్ని చూసిన అందరూ గుడి కట్టి రోజు రకరకాల పూలతో, పండ్లతో, ప్రసాదాలతో దేవుడిని పూజలు చేయటం స్టార్ట్ చేశారు. గుడికి వచ్చిన వాళ్ళంతా అక్కడ ఉన్న రాయి మీద కొబ్బరికాయలను కొట్టడం స్టార్ట్ చేశారు. ఏ రాయి అయితే నేను ఒక్క దెబ్బ కూడా తట్టుకోలేను అందో అది ఇప్పుడు రోజు దెబ్బలను తింటుంది. బాధను తట్టుకొని నిలబడ్డ రాయి ఇప్పుడు అందరి చేత గౌరవింపబడుతుంది. అసలైన గుర్తింపు లభించింది. చేయాలి అనే సంకల్పం ఉండాలి, అప్పుడు అందరి జీవితాలు రంగులమయం అవుతాయి. వావ్ నాన్న, స్టోరీ చాలా బాగా ఉంది కదా కన్నా. ఇప్పుడు నువ్వే చెప్పు, బయట ఉన్న రాయిలాగా బాధలను తట్టుకోలేక ఉండిపోయి అలా గుర్తింపు లేకుండా ఉంటావా, లేదా లోపల ఉన్న విగ్రహంలాగా బాధలను ఓటమిలను తట్టుకొని గుర్తింపు తెచ్చుకుంటావా చెప్పు కన్నా అంటారు ప్రకాశం గారు. లేదు నాన్న, నేను ఇంకా ఓటమికి కృంగిపోను, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తాను, థ్యాంక్స్ లాట్ నాన్న అంటాడు. చూడు కన్నా, అలా నువ్వు ఎన్ని కష్టాలు పడి బాధలను ఓర్చుకుంటూ నిలబడతావో అప్పుడే నీకు నువ్వంటే ఏమిటో తెలుస్తుంది, నీ శక్తి ఏంటో అవగతం అవుతుంది, నీలో ఉన్న టాలెంట్ బయటికి వస్తుంది. నీకు జాబు వచ్చినా, నువ్వు చక్కగా పనిచేస్తున్నా సరి అయిన గుర్తింపు లేదు అని ఫీల్ అవ్వకు, నువ్వు చేసే పని కనబడాలి, నువ్వు కాదు, నీ పని
నిన్ను ఎవరికి అందనంత ఎత్తులో నిలుపుతుంది. నీ పనిని నువ్వు గౌరవించు, అది నిన్ను కాపాడుతుంది. అర్థమైందా? థ్యాంక్స్ ఎ లాట్ నాన్న అంటూ వాళ్ళ నాన్నను హగ్ చేసుకొని, నాన్న ఈ హ్యాపీ మూమెంట్స్లో ఒక సెల్ఫీ అంటూ తీసుకుంటూ ఉంటారు. ఇద్దరు వాళ్ళ అమ్మ వైపు చూస్తారు. లక్ష్మి గారు, అంతేరా, నేను వద్దు కదా సెల్ఫీకి అని కోపంగా అంటే, అరే నా డార్లింగ్ లేకుండా మా సెల్ఫీ ఇన్కంప్లీట్ అంటూ ఫ్యామిలీ సెల్ఫీ దిగుతారు. సూర్య తన జాబ్ ట్రయల్ చేస్తూనే మొబైల్ యూజ్ చేసి తనకి తెలియని వాటిని నేర్చుకుంటూ ఉంటాడు. అలా తన శ్రమకు ఫలితంగా డిఆర్డీవీలో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని నిజాయితీగా అందులో పనిచేస్తూ మంచి ఆఫీసర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాధలు ఓటమిలను ఎప్పుడూ అయితే తట్టుకొని నిలబడతామో అప్పుడే మనకు అసలైన గుర్తింపు లభిస్తుంది. ఎందుకంటే ఓటమికి మించిన గురువు ఏదీ లేదు. మీ విజయం బహుశా మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేయొచ్చు, కానీ ఓటమి మీకు ప్రపంచం అంటే ఏంటో తెలిసేలా చేస్తుంది. మిమ్మల్ని అందరిలో అసలైన గుర్తింపు ఉండేలా చేస్తుంది. మిమ్మల్ని మీరు బలహీనంగా భావించటం గొప్ప పాపం. మిమ్మల్ని మీరు మరింత శక్తివంతం చేయగలరని నమ్మండి. మీరు ఏదైనా చేయగలరు. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.